సాంశరణం. మేమైతే ఈరోజు నేనైతే అయ్యప్ప స్వాములతోని శబరికి అయితే వెళ్తున్నాను. అంటే శబరి వెళ్తున్నాం కదా, అక్కడ చిన్న పాదం పెద్ద పాదం అయితే అన్నీ ఉంటాయి. అన్నీ అయితే చూపిస్తాను మీకు. మేమైతే శబరికి అయితే డైరెక్ట్ వెళ్ళటం లేదు, అంటే మేము తిరుక్కుంటూ వెళ్తున్నాం కదా. అన్నీ మేము దేవుళ్ళు ఎక్కడికైతే వెళ్తున్నామో, ఏమేమి చూస్తున్నామో, ఏ దేవుళ్ళకి వెళ్తున్నామో అన్నీ చూపిస్తాను మీకు. మీరు మొత్తం లాస్ట్ వరకు చూడండి. అంటే ఒకటే వీడియో కాకుండా అన్ని వీడియోలు వస్తాయంటే దానికి వీడియో పెడతాను. అన్ని వీడియోలు చూడండి. మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా కొట్టండి. ఇగో ఇదే మా బండి. ఇప్పుడు పైన అయితే ఇరుముళ్ళు అయితే కడతారు. ఇరువులు కట్టినా గడప బ్యాగులు వస్తే అప్పుడు మీకు టోటల్ ఏమంటారు? నేను అనేది తాత సామాన్ తెచ్చి పెడదాం. ఇక్కడ పెట్టినా కూడా మనకి మంగళం మణికంఠ మంగళం శబరీశ మంగళం శాతాయ మంగళం 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 పాలాజ్ గణేష్ వచ్చినాం. పాలాజ్ గణేష్ దర్శనం చేసుకొని అయితే ఇప్పుడు వెళ్తాం మేము. శంకర సామునుడు ఫస్ట్ టెంపుల్ అంటే పాలాజ్ గణేష్ దర్శనం చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మేము వెళ్తాం. ఇప్పుడు మందిరికి అయితే వెళ్తున్నాం. మందిలో పోతున్నాము. పాలాజ్ గణపతి. మాదైతే చొండి, ఇంకా రెండు అయితే ఉన్నది బేల్గాం. ఇది ఒకటి సివిల్ సామిల్ది సపరేటు, ఇది అయ్యప్ప సామిల్ది. 3 బండ్లు అయితే వెళ్తున్నాయి ఇప్పుడు అయ్యప్ప శబరిమలకి అయితే. మేము ముందుగా అయితే పాలాజ్ గణేష్ అయితే దర్శనం అయితే చేసుకున్నాము. పాలాజ్ గణేష్ టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు మేము బయలుదేరుతున్నాము. సాంశరణం. ఇప్పుడు మేమైతే నాందేడ్ దగ్గర ఉన్న విష్ణుపూరికి అయితే వచ్చినాం. ఇక్కడ కాళేశ్వర్ మందిర్ అయితే ఉన్నది. ఇక్కడ మేము కాళేశ్వర్ మందిర్ దగ్గర దర్శనం చేసుకొని అట్లనే పూజ చేసుకొని మళ్ళీ బయలుదేరుతాం మేము. ఇప్పుడు చీకటి అయితే అయింది, లొకేషన్ సరిగ్గా అనిపిస్తలేదు. ఇక్కడ అట్లనే గోదావరి కూడా ఉన్నది. ఇక్కడ గోదావరిలో స్నానం చేసి గంగ కూడా సాములు ఇప్పుడు స్నానం చేసి పూజ పోతున్నారు. ఇప్పుడు పూజకైతే పోతాం. ఇప్పుడు ఇక్కడ కాళేశ్వర మందిర్ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మేము ఇక్కడ నుంచి బయలుదేరుతాము. ఇప్పుడు మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇది కాళేశ్వర గుడి. కాళేశ్వర గుడి అంటే నేను ఏం దేవుడు అనుకున్నా. గుడి లోపల అయితే శివలింగం అయితే ఉన్నది. లోపల వీడియో తీయకూడదు, ఇక్కడ టీవీలో కనిపిస్తుంది. శివలింగం అయితే ఇలా ఉంది చూడండి. ముందుగా మనం నందిని అయితే దర్శనం అయితే చేసుకుందాము. ఇప్పుడు మేమైతే దర్శనం అయితే చేసుకున్నాము. ఇప్పుడు మేము పరిలి వైద్యనాథ్కి అయితే వెళ్తున్నాము. ఈ వీడియో మాది ఫస్ట్ రోజు వీడియో. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరొక వీడియోతో వస్తాను.